టంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపులా జాయింట్స్ రాకుండా ఒక్క సైడు మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను. క్రింది వైపున హెచ్చు తగ్గులుంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ పొడవు 9 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ని పై వైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ కదా, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎంత నీట్గా హ్యాండ్ని కట్ చేస్తారో చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. లోతుని మార్క్ చేసేటప్పుడు ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజెస్ అయితే 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా 3/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా లోతుని కట్ చేసుకోండి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.